హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో ఈరోజు ఓవరాల్గా మన ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటైతే చూద్దాము. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన మనమే సినిమా అట్ లాస్ట్ ఫైనల్లీ ఒక ఓటీటీ పార్ట్నర్ అయితే ఫిక్స్ చేసుకుంది. ఈ మధ్యలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వస్తుందని బజ్ వచ్చింది, కానీ ఇప్పుడైతే లేటెస్ట్ క్లారిటీ అయితే తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారంట. సో కొన్ని రోజుల్లోనే సినిమా మనకు అందుబాటులోకి వస్తుంది. రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతగానో చూస్తున్నారు. సో మహేష్ బాబు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మేక్ ఓవర్ అయితే ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఒక క్రేజీ గిఫ్ట్ని రెడీ చేస్తున్నాడంట మహేష్. ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్డే. సో ఆయన బర్త్డే కానుకగా ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తారని టాక్ అయితే వినిపిస్తుంది. దీనిపై దర్శకుడు రాజమౌళి కూడా ఇప్పటికే పనులు కూడా స్టార్ట్ చేశారంట. మరి కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 మూవీ వచ్చే వీక్లో రిలీజ్ అవుతున్న సంగతి మనకి ఎట్లనో తెలిసింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా శంకర్ అలాగే కమల్ అగ్రెసివ్గా చేస్తుండడంతో ప్రమోషన్ విషయంలో కమల్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే లీక్ చేశారు. మామూలుగా సెన్సార్ యూనిట్ వారు పెద్దగా మాట్లాడరు, కానీ అలాంటిది ఇండియన్ 2 సినిమా చూసిన తర్వాత ఎన్నో ప్రశంసలు కురిపించారని కమల్ చెప్పారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్గా మారాయి. అలాగే శంకర్ కూడా సెన్సార్ యూనిట్ వారు ఇండియన్ 2 నచ్చిందని తెలిపారు. సో ఈ సినిమాతో అయితే మేకర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారంటే మనకు తెలుస్తుంది. మరి చూడాలి ఇంక ఈ సినిమా ఎలా ఉంటుందో. డైరెక్టర్ శంకర్ అండ్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ గురించి మనకు అందరికీ తెలిసింది. కానీ శంకర్కి మధ్యలో ఇండియన్ 2 రావడంతో దాన్ని కూడా చేయాల్సి వచ్చింది. ఎప్పుడు పూర్తి కావాల్సిన గేమ్ చేంజర్ సినిమా వెనకబడిపోయింది. అలా అప్పుడప్పుడు కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తూ వెళ్తున్న ఈ చిత్రం ఫైనల్గా రామ్ చరణ్ నేటితో ఫినిష్ చేస్తాడంట. ఈ రోజు ఫైనల్ సన్నివేశంతో అయితే చరణ్ తన పార్ట్ని ముగిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే గేమ్ చేంజర్ తర్వాత ఒక సాలిడ్ లుక్ని చరణ్ ప్రిపేర్ చేయబోతున్నాడని చెప్పాలి. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా సినిమాలు ఓకే చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే లక్కీ భాస్కర్ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్కి కూడా రెడీ చేశాడు ఈ హీరో. తన నెక్స్ట్ చిత్రానికి కూడా దుల్కర్ కృతి శెట్టిని ఓకే చేశాడంట. దర్శకుడు శెల్వరాజ్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో దుల్కర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టికి హీరోయిన్గా ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమా సెలబ్రేట్ చేసుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ. ఇక ఇప్పుడు ఇది ఎలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి 9 days రన్ని కంప్లీట్ చేసుకోగా హిందీ మార్కెట్లో అలాగే వరల్డ్ వైడ్గా సినిమా వసూళ్లు నెంబర్స్ తెలుస్తున్నాయి. మరి 9 రోజుల్లో అయితే కల్కి చిత్రం హిందీ మార్కెట్లో 175 crore భారీ గ్రాస్ను అందుకోగా, ఇక వరల్డ్ వైడ్గా అయితే 9వ రోజు వసూళ్లతో సెన్సేషనల్గా 800 crore మార్క్ని అందుకుని నెక్స్ట్ స్టాప్ 900 crore దశగా దూసుకెళ్తుంది. మరి ఈ వీకెండ్లో కల్కి వసూళ్లు ఏ రేంజ్లో నమోదవుతాయనేది మనం చూడాల్సింది.